ఈరోజు ఈరోజు బట్టి యొక్క 3వ రోజు. ఈ బట్టికి వచ్చి ఎంత శక్తిని, ఆనందాన్ని, భగవంతుడి యొక్క కార్యాన్ని అనుభవం చేసుకున్నారో పరిశీలించుకోండి. ఎందుకంటే పరిశీలన శక్తి పరివర్తన తీసుకొస్తుంది. బాబా ఏం చెప్తున్నారు? పరిశీలన శక్తి పరివర్తన తీసుకొస్తుందని చెప్తున్నారు బాబా. మీరు మౌనం బ్యాడ్జీ పెట్టుకున్నారు, కానీ ఇక్కడే మాట్లాడుకుంటున్నారు. మౌనం బ్యాడ్జీ ఎందుకు పెట్టారు బాబా? సూక్ష్మతంలో మాట ఉండదు, సంకల్పం ద్వారానే జరుగుతాయి. నేను అటువంటి సూక్ష్మతనాన్ని ఇక్కడ తయారు చేయాలి కనీసం ఈ 3 రోజులని స్వప్నక్కయ్యకి బాబా ఒక ప్లాన్ ఇచ్చి తయారు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? కాబట్టి ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. నేను పరివర్తన అవుతున్నానా లేదా? డాక్టర్ ఒక ఔషధం ఇచ్చినప్పుడు డాక్టర్కి చెప్తారు కదా, వ్యాధి తగ్గింది లేదా తగ్గలేదని. అదేవిధంగా ఇప్పటి వరకు వాణి అన్నారు, భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకున్నారు. కొత్తపేట అన్నయ్య ఒకసారి ఇలా రండి. మీకు ఏం జరిగిందో ఇలాగొచ్చి చెప్పండి. మీరు యోగంలో ఏం జరిగిందో చెప్పండి. ఓం శాంతి. రాత్రి అదే 17వ తారీఖు అంటే అఖండ యోగం ఉంటుంది. 17వ తారీఖు ప్రతి నెల కూడా అఖండ యోగం చేసుకుంటానికి అందరూ చీట్లు వేసుకున్నాం. చీట్లు వేసుకున్న తర్వాత 10 to 11 వచ్చింది నాకు.
యోగం చేసుకోమని. ఇంకో అన్నయ్య ఏమో 11 to 12 వచ్చింది. ఆ అన్నయ్య చీటి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికే చేసుకుంటానని కొత్త అన్నయ్య అంచేత ఆ 2 గంటలు కూడా మేమే చేసుకున్నప్పుడు నేను అలాగా కూర్చొని యోగం చేసుకుంటే వినాశం గడియలు మనకి చూపించాడు బాబా. వినాశనం ఎలా చూపించాడంటే, మనం అలాగే కూర్చుని ఉన్నాం, మన కళ్ళ ముందు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. మనకేమీ టచ్ అవ్వట్లేదు. మన దగ్గర కూడా నీరు కూడా రావట్లేదు. మనం కూడా అచంచలంగా ఉన్నాం అన్నమాట. అలా చూస్తా ఉండిపోయాం అంతే. ఇదంతా ఒక 2-3 నిమిషాల్లో జరిగింది అంతే. అనుభవం మొత్తం బాగా అయ్యింది రాత్రి. అసలు ఎప్పుడు నాకు అనుభవం అంటే తక్కువ అవటం. వినాశనం కలిగి బాబా చూపించాడంటే ఇక ముందు వినాశనం దగ్గరికి వచ్చేస్తుందని మనకి అనుభవం అవుతుంది. ఓం శాంతి. ఆ వినాశనంలో మన సెంటర్ ఎలా ఉందని చెప్పారండి అన్నయ్య? ఈ స్థానం ఎలా ఉందని చెప్పారు? ఆయ్? అన్నయ్య ఇక్కడే యోగం చేస్తున్నారు కదా, ఈ స్థానం అలా వినాశానికి గురవ్వలేదని చూపించారు. నీళ్ళు కూడా రాలేదంట. వినాశనం అవ్వకుండా ఎలా ఉందో బిల్డింగ్ అలాగా ఉన్నట్టు చూపించారు. ఎందుకు చూపించారు ఆయన? అవసరం ఏంటి? వినాశనం బాబా ఏం చెప్తారు? తప్పట్లు కొడితే వినాశనం అయిపోద్ది, సంకల్పం చేశానంటే వినాశనం అయిపోద్ది అని చెప్తారు. కాబట్టి ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి దృష్టి, ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి సంబంధ సంపర్కాలు, ప్రతి వస్తువు, ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని అంతిమ సమయంలో మీరు రక్షించబడ్డారు అంటే మీ జన్మలు చాలా బాగుంటాయి. అంతిమ సమయంలో మీరు అరుస్తూ శరీరం వదిలేరంటే మీ జన్మలో అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రతి తల్లి తండ్రి బిడ్డ పుట్టిన తర్వాత ఏం ఆలోచిస్తారో తెలుసా? మగబిడ్డ అయితే ఎలా చదివించాలి, ఆడబిడ్డ అయితే పెళ్ళికి ఎంత కట్నం పోగు చేయాలని వాళ్ళు పుట్టినరోజు నుంచే వాళ్ళకి ఒక ఆలోచన ఉత్పన్నమవుతూ ఉంటుంది. అలాగే మీరు బాబా పిల్లలైన తర్వాత మీకు ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, నేను వచ్చే జన్మలో 84 జన్మలకి 5000 సంవత్సరాలకి ఎలా పోగు చేసుకుంటున్నాను, నేను బాబా దగ్గర ఎలా దాచుకుంటున్నాను అనేది మీకు లేదనుకోండి, వేస్ట్. మీరు జీవితం పెద్ద విలువైన జీవితంగా ఏర్పడదు. ఒక్క జన్మలో చేసిన త్యాగము, తపస్సు, బాబా యొక్క యథార్థమైన స్మృతి 84 జన్మల ఫలమిస్తుంది. ప్రపంచంలో ఎవ్వరు ఇలాగా. ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఫ్రీ ఇస్తారు.
ఒక టూత్ పేస్ట్ కొన్నాం అనుకోండి, ఇంకో టూత్ పేస్ట్ ఫ్రీ ఇస్తారు. ఎంచేత అక్కడ కలిపిన ఆ టూత్ పేస్ట్ ఒక డేట్ దాటితే విషంగా మారిపోద్ది. అది విషపూరితం అయిపోతుందని చెప్పి ఏం చేస్తాడు ఆ బిజినెస్ మ్యాన్, ఒక టూత్ పేస్ట్ అదే బ్రాండ్ కొంటే ఇంకోటి ఫ్రీ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అక్కడ ఆ డేట్ దాటి బయట పారిపోసేయడం బదులు మనకి ఇస్తున్నాడు అతను. ఆ డేట్ ఎంత యాక్యురేట్గా ఉంటున్నారు వాళ్ళు అక్కడ. అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాన్ని కూర్చోబెట్టుకోండి అందరినీ చక్కగా. ఇలా శివపరమాత్ముడు నేను నమ్మాను, నన్ను ఆయన నమ్మాడు. ఇదిగో ఈరోజు నేను శరీరం వదిలేస్తే ఏం పట్టుకెళ్తాను ఇక్కడి నుంచి, మీరెవరో నేనెవరో అని వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుని త్యాగం చేసుకోండి. త్యాగం ద్వారా భాగ్యం తయారవుతుంది తప్ప పురుషార్థం ద్వారా భాగ్యం తయారవ్వదు. పురుషార్థం అంటే ప్రయత్నం. ప్రయత్నంలో భాగ్యం తయారవ్వదు, త్యాగంలో భాగ్యం తయారవుతుంది. మీరు ఎంత త్యాగం చేశారో పరిశీలించుకోండి. కాబట్టి మీరు ఈరోజు మీరు సామాన్య కుటుంబీకులు అనుకోండి. నేను అందరికీ అదే చెప్తున్నాను. అక్కలకైనా, అన్నయ్యలకైనా, కన్యలకైనా, మాతలకైనా, అదర్ కుమారులకైనా, మా అమ్మ ఏం అనుకునేవారంటే ఆవిడ ఈ సెకండ్ నేను శరీరం వదిలేస్తే ఏం పట్టుకెళ్తాను అనుకునేవారు ఆవిడ. ఆ స్లోగను మనసులో ఆలోచించుకునేది ఆవిడ. అందుకే ఫస్ట్ లక్ష్మి అయింది ఆవిడ. లక్ష్యం పెట్టుకుంది కాబట్టి ఫస్ట్ జన్మ లక్ష్మీదేవిగా జన్మ తీసుకుంది ఆవిడ. ఆవిడ ఫోటో పెట్టుకుంటే మనకేమవుతుంది? ఆవిడని పొగిడితే మనకేమవుతుంది? ఆవిడని భగవంతుడు మనల్ని ఎలా తయారవ్వాలని ఒక ఫోటో స్టార్ట్ మిషన్గా చూపించాడు కాబట్టి మనం కూడా అదే అనుకోవాలి. ఈ గడియ శరీరం వదిలేస్తే ఏం దాచుకున్నాం భగవంతుడి దగ్గర? భగవంతుడికి మనం ఇవ్వటం ఏంటి? భగవంతుడికి మనం ఇవ్వక్కర్లేదు. మనం భాగ్యం కోసం ఇస్తున్నాం అక్కడ. ఆయన కూడా ఏమంటున్నారు? నాకేమి ఇవ్వక్కర్లేదు, సేవలో పెట్టుకోండి, నన్ను ప్రత్యక్షం చేసి సేవలో పెట్టుకోండి. బాబా పిల్లలు రోజు మాతలైనా ఎవరైనా కూడా కూలి పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కూలి పనికి వెళ్ళి 800 700 తెచ్చుకుంటున్నారు. ఆ తెచ్చుకునేటప్పుడు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకు కూలి పనికి వెళ్తున్నారు? భోజనం గడవాలి, కూతురికి పెళ్లి చేయడానికి కూడా ఎంతో కొంత కట్నం కావాలి, కొడుకు చదివించడానికి కూడా ఎంతో కొంత కావాలి. ఆ దృక్పథంలో చేస్తున్నారు ఈ పని. మీరు ఆ దృక్పథం కనపడదు. మరి ఈ తండ్రి వచ్చాడే, ఈ తండ్రి ఏం చెప్తున్నాడు? నన్ను కూడా జీవితంలో ఒక కొడుకుగా చేసుకో, కూతురిగా చేసుకో, తల్లిగా చేసుకో, తండ్రిగా చేసుకో, సకుడుగా చేసుకో, ఆత్మరూపంలో ప్రియుడిగా చేసుకో అని చెప్తున్నారు బాబా. ఏం చేసుకుంటే ఎలా చేసుకుంటారు మీరు? పాటల్లో చెప్పినట్టుగా నీవే తల్లివి తండ్రివి అని ఆ పాట ఎట్టుకుని
మన అనుభవం చేసుకోవటం కాదు మెయిన్. నీ తల్లి ఒంట్లో బాగోలేదనుకోండి, ఆ కూలి పని చేసి సంపాదించిన 5,000 6,000 ఉంటాయి. ఆ డబ్బు తీస్తున్నావు కదా బాగు చేయడానికి. ఎందుకోసం కష్టపడుతున్నావు నువ్వు? ఎందుకోసం డబ్బు సంపాదించున్నావు నువ్వు? ఎవరి కోసం సంపాదించున్నావు? ప్రతి మానవుడు కోటీశ్వరుడు లగైతూ కూటు కోసం ప్రాకులాడేవాడు కూడా చేసే పని అదే. ₹700 తెచ్చుకున్నావు, ఒక ₹100 ఒక డబ్బా పెట్టుకో, డిబ్బీ పెట్టుకో, ఆ ₹100 అందులో వేసి, కొడుకు ఒక 200, భార్యకు 200, కూతురుకు 200. ఇలాగా ఎప్పుడైతే నువ్వు ఆ అలవాటు చేసుకున్నావో, బాబా ₹700 తెచ్చుకున్నాను నేను, పొద్దుటెళ్ళి 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసాను. ఒక ₹100 ఆయన్ని ఒక కొడుకుగా కూతురుగా రకరకాలుగా అనుభవం చేసుకుని ₹100 నువ్వు ఆ డిబ్బీలో తీసుకున్నావు అనుకో, నీ బాధ్యత ఆయన మీద పడిపోయింది. నీ బాధ్యత ఆయన మీద పడిపోయింది. ఏ విధంగా అయితే కొడుకు పెద్దవాడవి పెళ్లి చేసిన తర్వాత చదివది అన్నీ చేసిన తర్వాత తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోతే వాళ్ళని ఎలా చూస్తున్నారు? ఆ తల్లిదండ్రుల్ని ఈ కొడుకు కోడలు కూడా చూస్తుంది కదా. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే భగవంతుని జీవిత భాగస్వామిగా ప్రతి విషయంలో నువ్వు తీసుకుంటే, నీ కుటుంబ బాధ్యత, నీ బాధ్యత ఆయన మీద పడిపోద్ది అక్కడ. అందుకే బాబాయ్ ఏం చెప్పారు వాణిలో, ఇల్లు కట్టుకోవాలని సంకల్పం, నీకు ఇల్లు కట్టుకోవాలా వద్దా, పెళ్లి చేసుకోవాలా వద్దా, కుమారుడికి కుమారికి ఉద్యోగం చేయాలా వద్దా, వ్యాపారం చేయాలా వద్దా అని నీకు ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో, ఆత్మలో ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, అది బయటకు వచ్చేసి గాల్లో కలిసిపోయి బయట అజ్ఞాని ఆత్మలు చేసేస్తున్నారు. వాళ్ళు కట్టేసుకుంటున్నారు ఇల్లు. అది నీ జ్ఞానం చెప్పినా వినరు. ఒకవేళ విన్నా కూడా, బాబా పిల్లలు ఎంతమంది ఇల్లులు కట్టుకోలేదు, ఎంతమంది అక్కయ్యలు అన్నయ్యలు కూడా ఎంతంత బ్రహ్మబాబా ఊరు గుడిసెలో ఉన్నారు. ఆయన ఆ గుడిసెకి స్లాబ్ కూడా వేసుకోలేదు. అటాచ్డ్ బాత్రూమ్ ఉందో కూడా లేదో తెలియదు మనకి. ఆ రూమ్కి స్లాబ్ వేసుకోలేదు అంటే ఆయన గొప్పతనం కాదు, భగవంతుడు మనల్ని అలాగా నీ జీవితం అలా ఉండాలని చూపించాడు మనకి. బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోవడం గొప్ప విషయం కాదు. చిత్రం ₹2,000 5,000 పెడితే ట్రాన్స్లేషన్ చిత్రం పెట్టేయచ్చు. ఇక్కడ చిత్రం కాదు, చరిత్ర తెచ్చుకో అని చెప్పాడు వాణిలో. ఆయన ఎలా జీవించాడో, ఏం చేశాడో, ఏ ఏ కష్టాలు వచ్చినప్పుడు పరీక్షల రూపంలో ఎలా దాటాడో కాపీ చేయమని చెప్పారు అక్కడ. 3 రకాల బ్రాహ్మణాత్మలు ఉంటారని చెప్పారు బాబా వాణిలో. ఒకళ్ళు ఏంటంటే సమయము, శక్తి, ధనం. ఈ 3 కూడా 75% భగవంతుడికి, 25% కుటుంబానికి ఉపయోగిస్తారని చెప్పి. డెబ్బై 75%
భగవంతుడికి 25% కుటుంబానికి ఉపయోగిస్తారు. సమయము, శక్తి, ధనం. వాళ్ళు నా సుపుత్రులు, వాళ్ళు నా హృదయ సింహాసనంలో ఉంటారు అని చెప్పారు. రెండో వాళ్ళు ఎలా ఉంటారన్నారు? సంపాదించుకుంటారు, తినేస్తారన్నారు. మూడో నెంబర్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అసలు త్యాగం చేయరండి, జ్ఞానాన్ని ప్రాధాన్యత ఇవ్వరు, ఇతరుల త్యాగాన్ని కూడా తినేస్తారండి. అంతే, మూడే నెంబరు. నువ్వు ఆ దృష్టితో చూడాలి. ప్రతి ఆత్మనే, ప్రతి సెంటర్నే, ఇంటర్నేషనల్ సంస్థలు అన్నీ కూడా ఆ దృష్టితో చూసి నువ్వు అక్కడ సమర్పణ అవ్వాలి. ధనమైన ఏదైనా. మధ్యస్థంగా కట్టుకున్నావు, అక్కయ్యలో ఉన్నారు, ఎందుకు కట్టుకోవద్దు? మొన్న కర్ణాటక నుండి ఫోన్ చేశారు ఒక అక్కయ్య. అది నాన్నయ్య, మేము రథం పెట్టుకుని బుక్కులన్నీ పంచి పెట్టుకుంటున్నాం, ఒక 10,000 బుక్కులు ఫ్రీగా పంపండి. బుక్కుకు రూపాయి ఇయ్యమ్మా, ఒక పాంప్లెట్ కుట్టించుకోవాలన్నా కూడా నీకు అవుతుంది కదా, ఇప్పుడు రేటు కూడా పెరిగింది, సినిమా దృష్టిలోనే పెట్టుకున్నాం, బుక్కులు అంత దృష్టిలో పెట్టుకోలేదు అంటే ఆవిడ చాలా మంచిగా మాట్లాడారు. అన్నయ్య, మీకు ₹1 ఇవ్వాలంటే 10,000 రూపాయలు మీకు ఇస్తే ఆటోకి అది ఇవ్వాలి కదా, కొంచెం ఆలోచించి అన్నయ్య అన్నారు. బాబాతో చెప్తాను నేను. బాబా ఏమన్నారు? ₹10 ఇమ్మని అడిగాం. ₹10 అడగమన్నారు. సరే, ₹10 ఇయ్యమ్మ, 50 పైసలు ఇయ్యి అన్నాను. 50 పైసలు వెంటనే పంపేశారు ఆవిడ. 5,000 రూపాయలు. 5,000 కాదు, డబ్బు సరిపోదన్నయ్య, 10,000కి 6,000 బుక్కులు పంపని 3,000 పంపించేశాడు. పంపించేసి ఆవిడ ఏమడిగారు? ఇంకో 1000 బుక్కులు ఎక్స్ట్రా వేస్తారా? వెయ్యన్నయ్య ప్లీజ్, మాకు డబ్బు లేదన్నారు. అక్కడ నాకు పరీక్ష. 3,000 ఇచ్చిన తర్వాత 3,000 నువ్వు ఎప్పుడైతే అడిగామో ఒక వ్యాపారం అయింది అక్కడ. కానీ ఎందుకు అడిగించాడంటే బాబా, వాళ్ళకి బొక్కులు కొంతమంది తీసుకెళ్ళి పక్కన పడేస్తున్నారు, బస్తాలు. విలువ తెలియాలని బాబా ఆ సిస్టం పెట్టాడు. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, ఇంకో 1000 కదా అడిగింది ఆవిడ, 500 కదా ఇవ్వాలి, ఇచ్చారు. ఇచ్చేసాం. ఎంతో సంతోషించారు వాళ్ళు. చక్కగా సేవ చేసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి బాబా 3 రకాల ఆత్మల్లో ఏం చెప్పాడు? ఒకళ్ళు సమయం, శక్తి, ధనం 75%. రెండో వాళ్ళు సంపాదించుకుంటారు, తినేస్తారు. మూడో వాళ్ళు ఇతరుల సంపాదన కూడా తినేస్తారు. ఇతరుల సంపాదన ఎలా తినేస్తారని నేను చెప్తున్నా మీకు. ఎందుకులేండి, వేస్ట్, అది వ్యర్థం. కాబట్టి భగవంతుణ్ణి భక్తి మార్గంలో పాండవులు గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత పైన పెట్టేస్తారు. ఆ పాండవుల దగ్గరికి భోజనాలు పెట్టడానికి, భోజనాల కోసం కొంతమంది వచ్చారు. నాకు సరిగ్గా తెలియదు కదా, బాబా చెప్పారు నాకు. అది వస్తే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు ఏం చెప్తాడంటే కృష్ణుడు, ఆ కంచం ఎలా పెట్టరా అంటే అందులో ఒక అన్నం మెత్తుకుంటుంది ఒకటి. మెత్తుకున్న చోటనే అలా సంకల్పం చేయగానే అది అందరికీ భోజనాల కింద తయారైపోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు తినేటు నీ కుటుంబ సభ్యులకు కాదు, భగవంతుడికి వాటర్ తీ. నువ్వు జోడు కొనుక్కుంటున్నావు ఒక 500 ఎట్టి, భగవంతుడు నాకు కొడుకని ఆయనకు జోడు కొని పెడుతున్నాను చెప్పి 10 రూపాయలు నువ్వు డిబ్బీలు వేసుకో, ఆ అలవాటు చేసుకో.
జీవిత భాగస్వామిగా చేసుకో. నీ 84 జన్మలో వజ్రతుల్యంగా ఉంటుంది. ఆ ఒక్క మెతుకు ఉండిపోద్ది అన్నమాట కంచంలోనే. ఆ కృష్ణుడు అది చూపించాడు. అది అందరికీ సరిపడే ఆహారం కింద తయారైపోద్ది. అలాగే 700 రూపాయలు తెచ్చుకునే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను ఆ విషయం. ఒక్క 100 రూపాయలు రోజు ఓ డిబ్బీలు వేసేసుకో. అలా అంటే వాళ్ళు ఎలా అన్నారంటే, ఏదైనా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తే 3000 ఖర్చు అవుతుంది అన్నారు. నీకు అసలు జ్వరం రాదు. ఎప్పుడైతే నువ్వు 100 రూపాయలు భగవంతుడు కొడుకు కూతురు తల్లి తండ్రి అని ఒక 100 రూపాయలు నువ్వు తీసుకున్నావో, ఎంతుంటే ఎంత తీసుకున్నావో లెక్క ఉంటుంది అక్కడ. ఆ 100 రూపాయలు ఎప్పుడైతే తీసుకున్నావో నువ్వు అసలు హాస్పిటల్కి వెళ్ళావు. బాధ్యత ఆయన మీద పడిపోయింది అక్కడ. ఆయనే తగ్గించేస్తాడు నీకు హాస్పిటల్. అదేవిధంగా మాతలైనా కన్యలు ఉద్యోగం కూడా చేసుకుంటున్నారు. నువ్వేం చేసుకున్నా నీ సంపాదనలో ఒక భాగం ఆయనకి పెట్టండి, అది నేర్చుకోండి. చాలు, ఇంకంతకంటే ఏం చెప్పక్కర్లేదు. ఈరోజు ఆయన దగ్గర దాచుకోండి. ఆ 100 రూపాయలు ఏం చేస్తారు తెలిసినా మీరు? ఒక నెల వీడేపటికి ఎంత అయిపోతుంది? 3000 అయిపోతుంది. ఇప్పుడు సినిమా నిన్న ఏం చెప్పారు బాబా, రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు బాబా నిన్న? 80,000 ఖర్చు అవుతుంది రోజుకి. 20 చోట్ల ఇప్పుడు సినిమా వింటున్నారు బాబా. బాబా నాకు 4-5 నెలల క్రితం చెప్పారు, బ్రహ్మకుమారి చేతిలోకి వెళ్ళిపోద్ది సినిమా అని. మంచిది, వెళ్ళిపోయినాయి. వాళ్ళ చేతిలోకి వెళ్తే ఇంకా స్ప్రెడ్ అవుద్ది కదా అనుకున్నాను నేను. అక్కడ కూడా నాకు పరీక్ష పెట్టాడు బాబా. వాళ్ళందరూ అన్నయ్య మొన్న బట్టీకి చెప్తున్నారు అన్నమాట. అన్నయ్య నాకు ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు, నాకు సెట్ కావాలి అన్నయ్య, సెట్ కావాలి. నిన్న మొన్న కలకటాలో వేసారు. ఇప్పుడు రోజుకి 20 చోట్ల పడేటువంటి సిస్టమ్ వచ్చేస్తుంది ఈ నెలాఖరికి. ఒక్కో చోట 4,000 ఖర్చు అవుతుంది. 20 × 4,000 ఎంతమంది? 80,000 అండి. 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి. ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు ఈ బహుమతి, ఎవరికి ఇవ్వలేదు ఈ సేవ. భగవంతుడు మాకు ఇచ్చారు. రోజుకి 80,000. ఎంతమంది చూస్తారు చేసినారు సినిమా? 1000 మంది చూస్తారు. అప్పుడే అయిపోయిందా బాబు సినిమా? ఎంత గొప్ప సినిమా చూపించావు, నా జన్మ ధన్యమైందని వాళ్ళు ఆన్సర్లు ఇస్తున్నారు లాస్ట్లో. మాకు పెడుతున్నారు, మీకు కూడా కావాలంటే గ్రూపులో పెట్టించుకోండి. అది చూసి సంతోషించడం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి ఇక్కడ. నాకు కొంతమంది అడ్వైజ్ ఇచ్చారు, ఏదైనా కొంచెం బాబా యజ్ఞంలో ఉంటే ఉంచుకోవచ్చు కదా నువ్వు అన్నారు. బాగా నాకు తెలుసున్న పెద్దల బాబా పిల్లలే. బాబా ఒకటే చెప్పారు, నూతిలో నీళ్లు ఒక స్టేజ్కి వచ్చి ఆగుతాయి, పైకంట రావు. తోడిన తర్వాత ఒక 2 అంగుళాలు నీళ్ళు తరిగిందనుకోండి, మళ్ళీ పొద్దుట భూమిలో ప్రవాహంలో వెళ్తున్న నీరు ఆ నూతిని నింపేసి వెళ్ళిపోద్దని చెప్పారు. అలాగే నీకు నేను ఇస్తున్నప్పుడు నువ్వు సేవ కోసం ఖర్చు పెడితే ఏ లోటు ఉండదని చెప్పారు. ఇప్పుడు వరకు ఆ మూవీ ఉచితంగానే చూపిస్తున్నారు బాబా. మీకు నాకు కూడా డబ్బు పంపించకండి, నన్ను కూడా నమ్మకండి మీరు. ఆయన అలా కౌలు చెప్తారులే అంటారు. 2-3 నాకు కూడా శత్రువులు ఉంటారు, పైకి రానితే ఈర్ష్యతోటి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, ఏమో పోగేసుకుంటున్నాడేమో అని కూడా చెప్తారు. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కూడా. అక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి చేసినా,
సత్యం తెలిసి ఎవరైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు సత్యం తెలిసి ఆ సత్యాన్ని అసత్యంగా చిత్రించి దోషిగా చేసినప్పుడు మనం సైలెంట్గా ఉంటే, ఈ చెవిని విని చెవిని వదిలేస్తే మనలో ఉన్న సూక్ష్మ పాపాలు అలాగే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అన్యాయంగా అపనింద చేశారు కాబట్టి నాకు పాపాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. నేను పాపాలు లేకపోతే ఈ పాటికి అమ్మలాగే సూక్ష్మతలకు వెళ్ళిపోతుంది. మేజర్ పాపాలు ఏమి ఉండవు, మైనర్ పాపాలు ఉంటాయి. ఆ పాపాలు ఉండటం వలన ఇంకా ఈ పాపలోకంలో పాత్ర అభినయిస్తున్నాను నేను. నా గురించి నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. నేనే భగవంతుడికి పూర్తి ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపత్రుడు. నేను నాకు ఆ 3 బిరుదులు ఆత్మలో రసం పోసాడు భగవంతుడు. ఆయన ఎంతో నమ్ముతాను, నమ్మకదారి, విశ్వాసం పెట్టుకుంటాను, విశ్వాసపాత్రుడు నేను, ఆజ్ఞాకారి. ఆయన ఏ చెప్తే చేసేస్తాను. కాబట్టి ఎప్పుడైతే ఇతరులకి ఈర్ష్య వచ్చిందో మన పాపాలకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఫైనాన్స్ సంతకం పెట్టించుకుంటాడు, ఇంకొకరిని గ్యారంటీ సంతకం. ఈ కొనుక్కున్నవాడు కట్టకపోతే ఆ గ్యారంటీ వాడి దగ్గర వసూలు చేసేస్తాడు. అలాగే మనం సత్యంగా ఉన్నప్పుడు వాళ్ళు అసత్యంగా చిత్రించినప్పుడు నువ్వు ఈ చెవిని విని ఒకవేళ వినవలసి వస్తే ఈ చెవిని వదిలేస్తే నీ పాపం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. వాణిలో డిక్లరేషన్ ఉంది అది. మాతాజీకి ఆ పాపం అటువంటి ఏమీ లేదు కాబట్టి ఆవిడ సూక్ష్మతంలో యజ్ఞాన్ని రక్షించడానికి ఉంది ఆవిడ. ఓకే, అక్కడికి గుర్తించుకోండి. మీ కొడుకుల్ని, కూతుల్ని, కోడల్ని అందరినీ కూర్చోబెట్టుకోండి. నాకు వాటాకి నా అనంతరం మీరు తీసుకోండి అన్న. అనంతరం ఇంకేం ఉండదు, ఎవరు తీసుకోవడానికి ఎవరికి ఉండదు. కానీ అక్కడ యుక్తియుక్త రహస్యంగా ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు, పోన్లే మా అమ్మ అనంతరాన్ని ఇమ్మంటుంది కదా, మంచిగానే చెప్తుంది కదా, ఏదో ఆ రూమ్కి అద్దె వచ్చి బాగా పెట్టుకుంటుందని కదని వాళ్ళు కూడా పరివర్తన అయిపోతారు, వాళ్ళు కూడా పుణ్యాత్మలు అయిపోతారు. నువ్వు త్యాగం చేయకుండా బాబా బాబా అంటే మనకేంటి ఉపయోగం? ఏమీ లేదు. బ్రహ్మబాబా గురించి అంతగా చెప్పాడు, ఫోటో కూడా పెట్టుకోవద్దు అన్నాడు. అందుకే ఇక్కడ అసలు ఫోటో ఉండదు. బ్రహ్మ ఎవరు? ఆదినారాయణ ఎవరు? సినిమాలో తెరలాంటి వాళ్ళు. ఆ తెర మీద బొమ్మ పడితేనే సినిమా చూస్తారు. ఆ తెర అలాగే ఉందనుకోండి, కొంచెంసేపు ఉన్న తర్వాత ఆడియన్స్ వెళ్ళిపోతారు ఇసుపెక్కి. ఆయన ప్రత్యక్షం వల్ల మన ద్వారానే. కాబట్టి ఆ విధంగా పోగు చేసుకుని నాకు కూడా పంపక్కర్లేదు. మీ ఏరియాలో ఎక్కడైనా సినిమా వేయాలంటే అన్నయ్య నా దగ్గర 2000 ఉన్నాయి ఈ నెల, మా ఊర్లో వేయించు, అక్కడ వేయించన్నారు అనుకోండి, వేయించుకోండి. 25,780 గ్రామాలు ఉన్నాయి ఆంధ్రాలో. అవి మొత్తం రోజుకు ఒక గ్రామం వేయాలంటే 25,000 రోజులు పడుతుంది. నాకు కూడా పంపకండి, ఎందుకంటే మళ్ళీ నాకు పంపి మీ అకౌంట్ రాసి ఎన్ని కంట మీరు ఏం చేసుకోండి. ఇప్పుడు అసత్య రాజ్యం నడుస్తుందని చెప్పారు బాబా. భగవంతుడు వచ్చి 90 సంవత్సరాలు అవిందు, అసత్య రాజ్యం నడుస్తుందని చెప్పారు వాణిలో. ఏంటి బాబా అసత్య రాజ్యం అంటే? బాబా చెప్పారు, చాలా జాగ్రత్తగా వినండి, ఒక పావు గంటలో అయిపోద్ది మొత్తం.
అన్ని విభాగాలు స్వార్థంతో, అబద్ధంతో, అన్యాయంతో నడుస్తున్నాయి. ఇప్పుడు ఇందాక యూట్యూబ్లో నేను అలా కొంచెం పడుకుని మళ్ళీ నేను క్లాస్ చేయాలని అంటే ఒక హాస్పిటల్ గురించి చెప్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది అది. చాలా దారుణంగా చెప్పారు. సరే, వీళ్ళందరూ కూడా అన్ని విభాగాల్లో కూడా ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి, ఏ విభాగమైనా కూడా అన్యాయము, అసత్యము, అధర్మముతో నడుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అలా చేసుకుంటారు. లాస్ట్ని వినాశనం ఒకే రోజు చేసాడు బాబా. ఇప్పుడు అన్నయ్యకి చూపించాడు అంటే అటెన్షన్ ఇచ్చాడు ఆయనకి. అవసరమైతే ఆయన నిజంగా ఈరోజు ఆ స్థలం ఒక 20 లక్షలు వస్తుంది అనుకో, 10 లక్షలు కాబట్టి అడిగినా కూడా ఇచ్చేయలేను. బ్యాంకులో ఎందుకు వేసుకోమంటున్నానంటే బ్యాంకు లాస్ట్ని దివాలా తెస్తాయి చెప్పారు బాబా వాణిలో. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ అసత్యం ద్వారా అసత్యంగా, అధర్మంగా, అన్యాయంగా ఎవరినో ఒక నేడిపించి సంపాదించారు. ఇప్పుడు అందరూ కూడా అన్ని విభాగాలు కూడా అలాగే ఉంటాయి. ఓ 5% మాత్రం 10% మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చేసిన లాస్ట్నే చాలా తెలివైన వాళ్ళు. ఈ బ్రహ్మకుమారి సంస్థలో భగవంతుడు చెప్పింది అని సత్యం తెలిసేసుకుంటారు. తెలుసుకుని ఏం చేస్తారంటే నా ఆస్తి ఇచ్చేస్తాను, నా ఇల్లు ఇచ్చేస్తాను, నా సర్వస్వం ఇచ్చేస్తానని వచ్చేస్తారు వాళ్ళు క్లైమాక్స్లో. చాలా జాగ్రత్తగా వినండి. వాణిలో చెప్పిన పాయింటే చెప్తున్నాను నేను. అప్పుడు భగవంతుడట వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వినాశనం అవుతుందని వాళ్ళకి అర్థమైపోయి ఇచ్చేస్తున్నారు. అంటే ఇంక వినాశనం అయిపోయి పనికిరాని కింద అయిపోద్ది కాబట్టి పనికిరాంది భగవంతుడికి ఇస్తున్నారు. అక్కడ ఎంత గొప్ప అద్భుతమైన లా తీసాడో చూడండి. అక్కడ వాళ్ళు ఏం భావన ఉందో తీసాడు. అక్కడ తీసి పోల్ని ఎప్పుడైనా ఇస్తున్నారు నాకు, వాళ్ళ ఆత్మరూపంలో నా పిల్లలే కదా, అసత్యంగా నడిచారు, ఇప్పుడైనా ఇస్తున్నారు కదా అని వాళ్ళకి లాస్ట్ 2-3 జన్మలో భాగ్యం ఇచ్చేస్తాడు. అది అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే భగవంతుడు ఎంత దయాహృదయుడు అంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని బాబా పిల్లలైనా బయట వాళ్ళైనా భగవంతుని పక్కన పెట్టి అన్యాయంగా, అధర్మంగా, అవినీతితో, స్వార్థంతో ఇతరులు పాడైపోయినా కానీ అతను బాగు చేసుకుంటున్నాడు అంటే అటువంటి ధనాన్ని, అటువంటి ఆస్తి ఐశ్వర్యాలని లాస్ట్ని బాబాకి మనసుతో ఇచ్చేస్తారు. తీసేసుకోండి బాబా, తీసేసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎంత తెలివైనవాడు అంటే వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది వినాశనం అయిపోద్దని. అర్థమైపోయింది కాబట్టి అంతిమలో ఇచ్చారు కాబట్టి అంతిమలో 1 జన్మ లేదా 2 జన్మలు లేదా 3 జన్మలు ఇస్తారు. మొత్తం మీద ఆయనకి అంతిమలో ఇస్తాడు. మనకి ఎన్ని జన్మలకి ఇస్తాడు? మనకి 84. 84 ఎక్కడ, 3 ఎక్కడ? అంచేత భగవంతుడు దయాహృదయుడు, కళ్యాణకారి భావన కలిగిన వాడు. అతను నా బిడ్డే కదా, ఓన్లీ అన్యాయంగా సంపాదించింది మళ్ళీ నాకే ఇస్తున్నాడు కదా అని చెప్పి అంతిమంలో వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి భగవంతుడు ఆ బహుమతి ఇచ్చాడు కాబట్టి, అన్యాయమైన ఆదరించున్నాడు కాబట్టి, అధర్మమైనా కూడా ధర్మంగా ఆలోచిస్తున్న నా కొడుకే అని. అంచేత లాస్ట్ని వాళ్ళకి ఇంకా వాళ్ళ ఖాతా ఉంది, అనుభవించవలసిన ఖాతా. అంచేత గమ్ముని వినాశనం అవ్వట్లేదు. వినాశనం ఎందుకు అవ్వట్లేదంటే ఆత్మలన్నీ పరంధామం నుంచి దిగిపోయినాయి. బాబా వచ్చి అన్నీ దిగిపోయిన తర్వాతే బాబా వస్తారు. 1936లోనే దిగిపోయినాయి అవి. జాగ్రత్తగా పాయింట్ వినండి. అన్నీ ఖాళీ అయిపోయింది పరంధామకి, ఈ సౌర కుటుంబానికి సరిపడదు. వాళ్ళు 100 సంవత్సరాల ఆయుష్ అని చెప్తారు. బాబా ఒక వాణిలో ఏం చెప్తారు, అసలు గంట ముందు కూడా చెప్పనంటాడు.
ఈ వన్ ఈ 1936లో పరంధామం ఖాళీ అయిపోయింది ఈ సౌర కుటుంబానికి మట్టుకే. ట్రైన్లో ఎన్నో కోచ్లు ఉంటాయి, అలాగే ఎన్నో సౌర కుటుంబాలు ఉంటాయి భగవంతుడికి. ఎప్పుడైతే ఇది ఖాళీ అయిపోయిందో బాబా వచ్చేస్తారు. అంటే 100 సంవత్సరాల్లో మామ ఉంటే 2 జన్మలు తీసుకుంటాడు. ఆ ఒక్క జన్మ 2 జన్మలు కూడా ఎలాగంటే ధర్మాన్ని పక్కన పెట్టేసి అధర్మంతో ఆలోచించి ఇతరాత్మని తొక్కేసి ఇలా రకరకాలుగా చేసుకుంటారు. కాబట్టి భగవంతుడు ఆ ఒక్క జన్మ 2 జన్మలో పోన్లు అనుభవించుకొని పాపం పరంధామం నుంచి వచ్చారు. 4800 అదే ఒక 100 సంవత్సరాలు సంగమయుగం ఇంక 100 సంవత్సరాలు ఉందనగా వచ్చారు అని అనుభవించినంతడు ఆయన మాట్లాడ్డా ఆయన భగవంతుడు. మీరున్నారు అలాగా. ఒక వ్యక్తి ఎవరైనా ఒక వ్యాపారంలో తప్పు చేసినా దయాహృదయంతో ఉన్నారు. అంత దయాహృదయంతో ఉండాలి. వాళ్ళు ఇప్పుడు అనుభవించేసిన తర్వాత వినాశనం చేసేస్తాడు బాబు. వాళ్ళ కర్మఫలానికి వాళ్ళ అంతిమలో భగవంతుడా తీసేసుకో, నేను నిజంగా అన్యాయంగానే సంపాదించాను కానీ నాకు తెలియదు, ఇప్పుడు ఇచ్చేస్తున్నానంటే ఆ ఒక్క మహావాక్యానికి కరిగిపోతాడు ఆయన. అందుకే భగవంతుడిని కరుణామయుడు అంటారు. యేసుక్రీస్తు వాళ్ళు కూడా యెహోవాని కరుణామయుడు అని ఎందుకంటారు? ఆయనకి అంత కరుణ ఉంటుంది అక్కడ. ఆ కరుణ రసం ఉంది కాబట్టే ఈ సృష్టిలో అలా నడుస్తుంది. కరుణామయుడు కాబట్టి వాణిలో చెప్పేశాడు బాబా, 1 గంట ముందు వినాశనం అయిపోతుందనగా ఎవరైనా సంకల్పంలో ఆయన ఇది తీసేసుకో భగవంతుడు అంటే ఆయనకు కూడా ఇచ్చేస్తాను. ఆ సంస్కారం మార్చుకోలేదు, అధర్మంగానే ఉన్నాడు. మళ్ళీ జన్మ ఇచ్చినా కూడా అధర్మమే ఉంటుంది. కానీ ఆయనకి కావాల్సింది ఏంటంటే అధర్మం ధర్మాన్ని కాదు, ఆయన దగ్గర దాచుకున్నాడా లేదా, దట్స్ ఆల్. ఆయన గుర్తించాడా లేదా, దట్స్ ఆల్. అంచేత చాలా జాగ్రత్తగా అంతిమ వరకు పరీక్షలు నడుస్తాయి. 12 లక్షల బిల్డింగ్ అండి. ఒక 300 రూపాయలు అక్కడ అమ్మకుండా ఉంటాడా, కరెంటు బిల్లు కట్టాలని నేను వెళ్ళాను. భగవంతుడు తెలియదా? అతను వస్తున్నాడు అమౌంట్ పట్టుకొస్తాడని తెలియదా? అక్కడికే ఎంతో త్యాగం కదా అది, అమ్మేటువంటి పిల్లలతోటి. అక్కడ కూడా పరీక్ష పెట్టాడు నాకు. అలా బాబా దగ్గరికి వచ్చిన అలా ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే, నీకు తెలుసు కదా, నువ్వు త్రికాలదర్శి కదా, నీకు అన్నీ తెలుసు కదా, నన్ను ఎందుకు ఆపలేదు నువ్వు అన్నీ అలాగా ఆలోచించే కంటెంప్ నీళ్ళు అలా దారి కింద వచ్చేస్తుంటే అప్పుడు చెప్పారు బాబా, 12 లక్షల బిల్డింగుని 12 లక్షలకే వస్తేనే అమ్ముతానంటాం కూడా మంచిదే, కానీ సూక్ష్మంగా ఇంతొత్తేనే అంత భగవంతుడికి ఇస్తాననుకున్నది కూడా మోహం. అది సూక్ష్మ రూపంలో త్యాగంలో చాలా పర్సెంటేజ్ తగ్గిపోద్ది. ఒక కూతురికి మంచి సంబంధం వచ్చినప్పుడు తల్లి తండ్రి ఏం చేస్తారు? కట్నం అడుగుతారు. వాళ్ళు ఇవ్వనంటే సంబంధం కుదరదు. అంచేత సర్వస్వం అమ్మేసి ఇస్తారు కదా. అదేవిధంగా నువ్వు ఈ 12 లక్షలది 12 లక్షలు వస్తుంది అనుకోవటం కూడా మోహంలో చిక్కుకుంది నీ ఆత్మ అన్నాడు. వెంటనే నేను లెట్ ఇట్ బి బాబా, ఏముంది, క్లియర్ చేసి చెప్పావు కదా, నువ్వు తీసుకురా. నీ లోకంలో పరలోకం నుంచి వచ్చి ఈ లోకంలో ఎంత అమ్మాలో ధర్మం ఎంతో చూసి నువ్వు అమ్మే అన్నాను. 3వ రోజున వచ్చేసాడు ఆయన. 6 లక్షలకు వచ్చాడు. పరీక్ష పెట్టకుండా ప్రాప్తి ఇవ్వడు. పరీక్ష పెట్టకుండా పరమాత్మ
అసలు రూలే లేదు అక్కడ. కాబట్టి త్యాగం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకున్నాను అంటే అది క్రమశిక్షణ. అది బ్యాడ్జీ గురించి ఏం చెప్పారు బాబా? షోగా బ్యాడ్జీలు పెట్టుకోకండి, పరివర్తన అవ్వాలని పెట్టుకోండి బ్యాడ్జీ. ఎన్ని వాక్యాలు చెప్పాడు మహానుభావుడు. కాబట్టి ఫైనల్ ఈరోజు లాస్ట్ కాబట్టి మౌనం మంచిగా స్వప్నక్క చేత పెట్టించారు బాబా. ఇక్కడ ఎవరొచ్చినా వచ్చి నేనేం పట్టుకెళ్ళాను, ఏం చేసుకోవాలనే దృక్పథంలో ఉండండి తప్ప కేవలం ఏదో రావటం వెళ్ళిపోవటం దృష్టిలో పెట్టుకోకండి. అర్థమైందా? అన్నయ్యకి క్లియర్గా చూపించారు. ఈ ఏరియా మూలగలేదంట, అసలు వినాశనం అవ్వలేదంట. ఈ చుట్టుపక్కలంటే ఇయని కాదు, మొత్తం మీద ప్రపంచంలో అన్ని బిల్డింగ్లు పడిపోతున్నాయి. అన్నయ్యకి చూపించారు. అది ఎక్కడైతే మనకు అనవసరం, మన స్థానం ఉందంటే ఎంత పవిత్రంగా తయారు చేయలేదు. ఆయనకి ఇచ్చిన సాక్షాత్కారాన్ని ఆధారంగా తీసుకుని ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి మాట, ప్రతి దృష్టి ఎవరొచ్చినా ఎంత జాగ్రత్తగా వాళ్ళని బాబాకి అర్పణ చేసి అనుభవం చేసేలాగా ఉండాలి. అందుకు బాబా అతనికి చూపించాడు. నా ఆలోచన ఏంటి బాబాకు చెప్తాను, ఇది కూడా వినాశనం అయిపోద్ది బాబా. ఇది అది కలిసి భగవంతుడికి రాసేసాం మేము. మాకేమీ లేదు, ఒక సూది మనం మోపిన భూభాగం లేదు మాకు. ఆయన భగవంతుడిగా లేవు, ఆయనలా ఉండాలి మనం. ఆయనకి ఏముంది? పరంధామ తప్ప ఇంకేమైనా ఉందంటే ఆయనకి అన్నీ ఆయనే. ఓ ధాన్యం పండు పండిస్తున్నాడంటే ఆయన తెలివి, ఆయన విజ్ఞాన తెలివి. అది మన కోసం ఆ ధాన్యం పండు శరీరానికి అవసరం. అది దాన్ని పండించేవాడు ఒకడు, అమ్ముకునేవాడు ఒకడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఒకడు, ఇలాగ ఎంతోమంది బతకటానికి భగవంతుడు ఇచ్చాడు. అది మన కోసం ఇచ్చాడు. ఆ ధాన్యం పండుని పోగు చేసేవనుకో ఆయన తినడు. నేను తిన్న మొర్రో అంటే నువ్వు నాకు చెప్పింతావు ఏంటంటాడు. ఆయనకి సంకల్పాన్ని పోగు చేయండి. ఏ సంకల్పం అయితే మీకు వస్తుందో, భయం వేసే సంకల్పమైనా, అలజడి చేసే సంకల్పమైనా, అనారోగ్యంతో ఆలోచించే సంకల్పమైనా, ఏదైనా భగవంతుడి దగ్గరికి కూర్చుని అలాగా సంకల్పం భోగి చేయండి. సంకల్పాలు భోగి చేయాలి. డాక్టర్కి గుణాలు వ్యాధి చెప్తాం, అప్పుడు మందిస్తాడు ఆయన. అదేవిధంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే భోజనము ఇవన్నీ భోగి చేయటం అనేది అవసరమే, కానీ అది ద్వాపరయుగం షూటింగ్. అది ద్వాపరయుగం కలియుగం షూటింగ్ తప్ప సత్యయుగం షూటింగ్ కాదు. భక్తి మార్గం అంటే మనం ఇంకా భక్తి మార్గంలో ఉన్నాం. భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, భోగి చేయాలి, అప్పుడే మనం తినాలనేది. కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు అక్కడ, ఓకే అంగీకరిస్తున్నాడు ఆయన. బయట వాళ్ళు అది కూడా పెడతలేదు కాబట్టి నువ్వు నాకు పెట్టి తింటున్నావు కాబట్టి సంతోషమే. తిరుపతి వెళ్తేప్పుడు గుండె ఎంటుకలు ఇచ్చేస్తున్నాం మనం. ఎంటుకలు ఆయన భగవంతుడి ఎంటుకలు కావాలా? ఆయన ఏం అర్థం చేసుకున్నాడు అక్కడ? అందంగా ముఖానికి అందంగా ఉండే ఎంట్రుకలు కూడా పాపం వాళ్ళు బుద్ధిలో ఉన్న ఆలోచన తీసేయటానికి బదులు ఎంట్రుకలు తీసేస్తున్నారు. పోనీ అదేనే త్యాగం చేస్తున్నారని ఒప్పుకుంటున్నాడు అక్కడ. ఆ దేవత ఒప్పుకుంటుంది అక్కడ. అదేవిధంగా భగవంతుడు నువ్వు ఏది పెట్టినా ఎందుకు అంగీకరిస్తున్నాడంటే, నాకు ఎవరికి ఏ శాస్త్రాల్లో లేని ఒక పాయింట్ చెప్పాడు. భగవంతుడు అంటే ఎవరంటే భావన గ్రహిత జ్ఞాని అంట. భావన గ్రహిత జ్ఞాని.
భావన గ్రహించి అది జ్ఞానంలోకి మార్చుకుని వాళ్ళకి ఫలం ఇస్తాడు అతను. చాలా సహయోగం చేసుకుంటున్నారు మీరు, కానీ అంతిమ వరకు కూడా ఆ విధంగా చేసుకోండి. అప్పుడు నాకు చాలామంది చెప్పారు ఎంతో కొంత ఉంచుకోవాలి కదా అని. బాబాకు ఒకటే చెప్పాను, ఏ రోజు మనకు డబ్బులు అయిపోయిందో ఆ రోజు మానేద్దాం. డబ్బులు నువ్విస్తున్నావు, అక్కడ చెప్పాడు కదా, సత్యమైన మనసు ఉంటే సేవ అవసరమైతే ఎవరికొకరు ప్రేరణ ఇచ్చి అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. ఆ సేవ అవసరం ఇప్పుడు. అంతేగాని నేను మధువానం 10 సార్లు వెళ్ళొచ్చాను, ఓకే స్వర్గం వచ్చేస్తాను, నేను ఆహారంలో ఈ విషయాల్లో పచ్చిం చేస్తున్నాను, మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకోకండి. భగవంతుడు ఇవ్వాలి సర్టిఫికెట్. భగవంతుడు ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తాడంటే మీరు భగవంతుడు చెప్పినప్పుడు నడుచుకున్నప్పుడు ప్రజలు ఇస్తారు మీకు సర్టిఫికెట్. ప్రజలు ఎప్పుడైతే ఇచ్చారో బాబా ఆటోమేటిక్ ఇచ్చేస్తారు సర్టిఫికెట్. ఎలక్షన్లో ఓట్ల నెంబర్ చూసే కదా ఆయన అక్కడ కూర్చోబెడతారు ఎమ్మెల్యే గారిని. కాబట్టి చాలా బీ కేర్ఫుల్గా ఉండండి. బి అంటే బాబా. బాబాని సామాన్యంగా అంగీకరించకండి. లెక్కలు చూడటంలో ధర్మరాజు నా లెక్క ఎలా చూసాడు, 12 లక్షలు వస్తే నిజంగా ఇంకా సేవ చేసుకుంటాం కదా. ఇతను ఈ బిడ్డకి ఎంత పరీక్ష పెట్టాడు, సగం తీసాడు, అంత సగం డబ్బు తీసాడు. లెక్కలు చూడటంలో ధర్మరాజు, వరాలు ఇవ్వటంలో భోలానాథుడు. ఆ లెక్కలను బట్టే మీకు వరాలు ఇస్తాడు. కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు 10,000 వస్తుంది, నాకేం సరిపోవట్లేదు, ఒక 100 రూపాయలు కూడా భగవంతుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నావంటే ఆయన దృష్టిలో నువ్వు లేవు. నీ దృష్టిలో ఆయన ఉండొచ్చు, ఆయన దృష్టిలో నువ్వు లేవు. నీకు ఏమీ ఇవ్వడం. నువ్వు దాచుకుంటే కదా, బ్యాంకులో ఉంటే కదా వాళ్ళు వడ్డిస్తారు మనకి. ఎవరికైనా చెక్ ఇచ్చామంటే బ్యాంకులో నిలవ ఉంటే కదా అక్కడ డబ్బు ఇస్తారు వాళ్ళు, ఆ చెక్ పట్టుకెళ్ళినోడికి. థ్యాంక్ యూ బాబా, చక్కగా చెప్పించావు.